హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా 6,000 రూపాయలకి సంబంధించి ఇప్పుడిప్పుడే కొన్ని గుడ్ న్యూస్ అప్డేట్స్ అందాయి. ఈ వీడియోలో 5, 10, 15 ఎకరాలకి సంబంధించి భరోసా నిధులు ఎప్పుడు జమ కాబోతున్నాయి అనేది మనం తెలుసుకుందాం. దీంతో పాటుగా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లలో కామెంట్ చేయండి. దాని గురించి కూడా మనం తదుపరి వీడియోలలో ఖచ్చితంగా స్పష్టంగా వివరంగా మాట్లాడుకునే ప్రయత్నం కూడా చేద్దాం. ఇక అప్డేట్లోకి వస్తే తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసాకి సంబంధించి ఇప్పటివరకు 4 ఎకరాలకే ఇచ్చారు. మరి 5 ఎకరాలకి, 6 ఎకరాలకి, అలా 10, 20 ఎకరాలకి ఇస్తారా ఇయ్యరా అని చెప్పేసి చాలామందిలో డౌట్స్ ఉన్నాయి. సో మొత్తానికి ఈ వీడియోలో రైతు భరోసా ఎప్పుడు రానుంది, ఇక మళ్ళీ ఇంకొక విడత ఎప్పుడు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయబోతుందని దానికి సంబంధించి ఇక్కడ మీరు చూసుకోవచ్చు. రైతు భరోసాపై అన్నదాతలకు శుభవార్త, రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు. అదేంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు 10,000 రూపాయల భరోసా కాస్త 12,000 రూపాయల భరోసాగా ప్రభుత్వం మార్చిన విషయం మీ అందరికీ తెలిసింది. అయితే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు ఇక్కడ మీరు చూడండి, రైతులకు ఇప్పటివరకు 4 ఎకరాల లోపు ఉన్నవారికి రైతు భరోసా పథకాన్ని అందజేశారు. సో ఇక నుండి మిగిలిన రైతులకి కూడా రాష్ట్ర ప్రభుత్వం నిధులు జమ చేసేందుకు పూర్తి స్థాయిలో 4,000 కోట్ల రూపాయల నిధులను సర్దుబాటు చేస్తున్నట్లుగా వివరించడం జరిగింది. అయితే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో 70 లక్షల మంది రైతులు ఉంటే ఇందులో ఇప్పటివరకు 57 లక్షల మంది రైతులకు ఇచ్చారు. ఇంకా సుమారుగా 13 లక్షల మంది రైతులకి 4,000 కోట్ల రూపాయలను ప్రభుత్వం చెల్లించాల్సినది. వీళ్ళకేమో 557 కోట్ల రూపాయలు ఇచ్చారు. సో దాదాపుగా 4,000 కోట్ల రూపాయలను ఈ మే నెల చివరికల్లా రైతుల ఖాతాలలోకి సర్దుబాటు చేసే విధంగా ఆర్థిక శాఖకు సీఎం రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు ఇచ్చినట్లుగా ఇక్కడ సమాచారం అయితే ఇచ్చారు. రైతు భరోసాపై అన్నదాతలకు శుభవార్త, రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా పథకంపై అన్నదాతలకు శుభవార్త అందనుంది. రాష్ట్రంలో పంట సాగు చేసే రైతులకు ఇప్పటివరకు 4 ఎకరాల లోపు ఉన్న వారికి రైతు భరోసా పథకాన్ని అందజేశారు. సో రాబోయే కొద్ది రోజులలోనే మిగతా వారికి రైతు భరోసా నిధులను అందించే విధంగా ప్రభుత్వం ఏర్పాట్లు చేసుకుంటుందనేది మిగతా స్టేట్మెంట్ అన్నమాట. సో కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఫిబ్రవరి నెలలో 3 విడతలు, 1 ఎకరం వాళ్ళకి, 2 ఎకరాల వాళ్ళకి, 3 ఎకరాల వాళ్ళకి, మార్చి నెలలో 4 ఎకరాల వాళ్ళకి ఇచ్చారు. ఏప్రిల్ నెలలో పెండింగ్లో ఉన్నది. ఇప్పుడు మే నెలలో 5, 6 ఎకరాలకి సంబంధించి అంటే 4 నుండి 5, 5 నుండి 6, 6 నుండి 7 ఇలా మిగతా రైతులకి కూడా అర్హత కలిగిన వాళ్ళకి కూడా ఇచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసుకుంటుంది అనే సమాచారం తెలుస్తుంది అన్నమాట. సో ఇవైతే కొన్ని అప్డేట్స్ ఉన్నాయి. ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే మీకు తదుపరి వీడియోలలో సమాచారం అందించే ప్రయత్నం చేస్తాను. మిస్ కావద్దు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.